కిరణ్ రాయల్ కాదు, అతను ఏ కులమైంది కూడా అతనికి కూడా తెలియదేమో. ఒకరోజు రాయల్ అంటాడు, ఒకరోజు సేట్ అంటారు, ఒకరోజు నాయుడు అంటాడు, ఎట్టంటే అట్ట పిలుస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న వచ్చి జానకి రామ్ నాయుడు అనేసి వస్తూ ఉంది. అతను వచ్చేసి పెద్దమ్మకు చెప్పులు కొనిస్తాడంట, నాకు చెప్పులు కొనిస్తాడంట. ఏమి మాట్లాడుతూ అన్నాడు, ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్లు ఆడవాళ్ళ గురించి కేవలం ఒక యాదవులంతా తలుచుకుంటే ఆ అబ్బాయిని ఏమైనా చేయగలం, కానీ ఇలాగా మాట్లాడకూడదు. చాలా పొరపాటున యాదవ కులం అంటే నీకు ఏమైనా తక్కువ, రే పెద్దమ్మ అన్నావు కాబట్టి నేనే నిన్ను అంటానురా, పెద్దమ్మ కాబట్టి నిన్ను కొట్టే హక్కు ఉందిరా నాకు, తిట్టే హక్కు ఉందిరా నాకు, రే ఎలాగ మాట్లాడతావురా, ఒక యాదవ కులస్థానికి పోయి నీకు చెప్పులు నాకు తీసిస్తావా, నేను వేసుకునే చెప్పులు 10,000 రా, రే నీకు కావాలన్నా నీ ఇంట్లో వాళ్ళకు కావాలన్నా నేను చెప్పులు కొలిచ్చగల స్థాయి నాకుందిరా, రే మేమే ఒక ఊరిని దత్తత తీసుకొని ఎంతో ఖర్చు పెట్టిన వాళ్ళం రా, కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళం రా, నీవు అమ్మాయిలను మోసం చేసి అమ్మాయిల దగ్గర వసూలు చేసుకొని నీవు ఈరోజు కారు ఉంది అంటే కూడా ఆ కారు కూడా బెంగళూరు అమ్మాయి దగ్గర తీసుకున్నావురా నా కొడక. ఎందుకంటే నా కొడక అనేది ఉంది నాకు, ఎందుకంటే వాడు పెద్దమ్మ అన్నాడు కాబట్టి నేను నా కొడక అనేది సంబోధించగలను. నీవు కారు అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని, బెంగళూరు అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని మళ్ళా ఆ అమ్మాయిని మోసం చేసి ఇల్లు అమ్మించినావు, వాళ్ళ భర్తను వదిలేయించిన పరిస్థితి నీకు. ఆ అమ్మాయి గోడు చెప్పుకొని మాకు చెప్పుకొని ఏడ్చింది. అదొకటి. లక్ష్మి ఇక్కడుండే అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గర ₹1,00,00,000 పైన తీసుకొని మోసం చేసి ఆ అమ్మాయిని రాజస్థాన్ వరకు పంపించిన వ్యక్తివి. ఆ అమ్మాయి వచ్చి మాకు చెప్పుకొని ఆ అమ్మాయి ఇంటికి ఓదార్పుగా మేము ఇంటికి వెళ్ళి కూడా ఓదార్చినాం. ఆ అమ్మాయిని తిప్పినాడు, చాలా ఎన్ని పాపాలు చేసినాడో అది మాకు తెలుసు. ఎంతమంది అమ్మాయిలు ఉసురు ఉందో మాకు తెలుసు. ఇంతమంది మోసం చేసి ఆ డబ్బులతో నువ్వు ఈరోజు నీకు చెప్పులు కొనిస్తాను అంటావా? నువ్వు కష్టపడి చెప్పులు కొనిచ్చు, ఈ పెద్దమ్మ కొనిచ్చు, ఈ పిన్నమ్మ కొనిచ్చు, ఆ పిన్నమ్మ కొనిచ్చు, ఈ పెద్దమ్మ కొనిచ్చు, వాళ్ళకు కొనిచ్చురా చెప్పులు. వద్దనలేదురా రే, నువ్వు కష్టపడి ఈరోజు పోయి పని చేయరా, కూలి పని చేయరా.